కాకినాడ జిల్లాలో కౌంటింగ్ కోసం సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు కౌంటింగ్ రోజు అదే పటిష్ట భద్రతతో ఏర్పాట్లు చేస్తామంటున్నారు. ఇక అభ్యర్థి సిఫారసు చేస్తే కౌంటింగ్ ఏజెంట్లుగా కేసులున్న వ్యక్తినైనా నియమించుకోవచ్చునని చెబుతున్న కాకినాడ కలెక్టర్ నివాస్తో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. 4వ తేదీన జరిగే కౌంటింగ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అయితే 3 అంచెల భద్రత కొనసాగుతుంది. ఎప్పుడెప్పుడు ఈ కౌంటింగ్ పూర్తవుతుందని అభ్యర్థులు అలాగే ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ అలాగే కలెక్టర్ నివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఎన్నికల కౌంటింగ్ కోసం ఏమేమి ఏర్పాట్లు పూర్తయ్యాయి? ఇప్పటికే జరిగినటువంటి ఎన్నికలకి సంబంధించిన కౌంటింగ్ 4వ తారీఖున JNTU కాకినాడ ప్రిమైసెస్లో జరుగుతుంది. 4 బ్లాక్లో ఈ కౌంటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ దీనికోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయింది. ఈ కౌంటింగ్ అనేది ఆ రోజు పొద్దున 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో మొదలవుతుంది. దాని తర్వాత 6 గంటలు అయిన తర్వాత EVM కౌంటింగ్ ఆఫ్ ది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మనం టేకప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ కౌంటింగ్ కోసం కావాల్సినటువంటి సిబ్బందికి మనం ప్రత్యేకంగా ట్రైనింగ్ అవన్నీ కూడా స్టార్ట్ చేసినాము. అండ్ అదే రకంగా ETPBS అనేది పెట్టినటువంటి కొత్త విధానానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈ కౌంటింగ్ అనేది 200 అంటే 10 టేబుల్స్ రఫ్లీ అరౌండ్ వీఆర్ గెటింగ్ అన్ని టేబుల్స్ మనం వాడడానికి మనకి అక్కడ అవసరం పడుతుంది. అండ్ కావాల్సిన సిబ్బంది అన్ని కూడా నియమనం చేసి ఆర్డర్ ఇచ్చాము. 30 తారీఖు వాళ్ళ ట్రైనింగ్ జరుగుతుంది. అండ్ అలాగే కౌంటింగ్ జరిగే ప్రాంతంలో 3 అంతస్తు భద్రత జరుగుతూ ఉంటుంది. అండ్ CRPF, స్టేట్ ఆర్మ్డ్ పోలీసు ప్లస్ స్టేట్ సివిల్ పోలీసు ముగ్గురు కూడా వాళ్ళు భద్రత ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఈ కౌంటింగ్ ఏజెంట్లు అంటే వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉంటే ఏజెంట్లుగా కొనసాగవచ్చా? కౌంటింగ్ ఏజెంట్స్కి అలాంటిది ఏమీ వాళ్ళ పైన క్రిమినల్ కేసు ఉంటే కూడా వాళ్ళ ఏజెంట్గా వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చు. వాళ్ళని క్యాండిడేట్ ఆర్ ఎలక్షన్ ఏజెంట్ వాళ్ళు క్యాండిడేట్ అపాయింట్ చేస్తారు కౌంటింగ్ ఏజెంట్స్ని. అండ్ వాళ్ళు ఏమిటంటే వాళ్ళకి సంబంధించిన వివరాలు మాకు 3 రోజుల ముందు ఎవరైతే వీళ్ళు అపాయింట్ చేస్తున్నారో క్యాండిడేట్ అనేది మనకి 3 రోజులకు ముందు మనకి తెలియచేయాలి. 31వ తారీఖు 5 గంటల లోపల ఇవ్వమని చెప్పి పొలిటికల్ పార్టీస్ అందరికీ ఇచ్చాము. జిల్లాకు సంబంధించిన పూర్తి ఫలితం వెల్లడయ్యేసరికి ఏ సమయం పట్టచ్చు? అంటే ఓవరాల్ కౌంటింగ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 5:30 అంటే మనం లాస్ట్గా అంటే బికాస్ పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ అనేది కొంచెం డిలే అవుతుందని చెప్పి చూస్తున్నాము. బికాస్ ఆల్మోస్ట్ అబౌట్ 18,000 ఓట్ల పైన ఉన్నాయి. సో అన్ని ప్రక్రియలు పూర్తి అవడానికి 5 నుంచి 6 గంటలు పడుతుంది. పోస్టల్ బ్యాలెట్ సుమారు 18,000 ఓట్లు ఫోల్ అయ్యని చెప్తున్నారు. ఈ మొత్తం జిల్లా పూర్తి ఫలితం వెల్లడయ్యేసరికి సాయంత్రం 4వ తారీఖు సాయంత్రం 5 గంటల సమయం దాటొచ్చని చెప్తున్నారు. అలాగే కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరించేవారు కేసులు ఉన్నప్పటికీ వాళ్ళ అభ్యర్థి ఇతను సిఫార్సు చేస్తే ఇతను పూర్తి వివరాలు తీసుకుని అతను కౌంటింగ్ ఏజెంట్గా కూడా పెట్టుకోవచ్చని చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే 3 అంచెల భద్రత అయితే కౌంటింగ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేశామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి రక్షణ ఏర్పాట్లు చేశామని నివాస్ చెప్తున్నారు. HMTV న్యూస్ కోసం శ్రీనివాస్తో ఉదయ్ కాకినాడ నుంచి.